అందరికీ నమస్తే అండి. మేము వైశాఖ పౌర్ణమి, అలాగే మేము వైశాఖ పౌర్ణమి, మొలకల పౌర్ణమిగా జరుపుకుంటామండి మా ఏరియాలో. దానికోసం ఎలా అయితే చేసుకున్నామో మొలకలు రావడానికి, ముందు రోజు నైట్ అంతా మొలకల్ని అంటే జొన్న మొలకలు పోస్తామండి. జొన్నలని నైట్ అంతా వాటర్‌లో సోక్ చేసి పెట్టేస్తాం నానబెట్టేసి. మరుసటి రోజు వాటిని ఒక కాటన్ క్లాత్‌లో ముడిపెట్టేసి కట్టేసి చిన్న చిన్న మొలకలొచ్చేలాగా వస్తాయండి. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఆ మొలకల్ని ఎరువులో అంటే ఆవు పేడ ఎరువు అంతా ఉంటుంది కదండీ! అది తెచ్చుకొని చిన్న చిన్న బౌల్స్‌లో పెట్టేసి ఆ ఎరువు పైన ఈ మొలకలైతే జొన్నలు వచ్చుంటాయి కదా! మొలకలు చిన్న చిన్నవి వాటినేసేసి వాటర్ అంతా పోసేసి 7 డేస్ కానీ 5 డేస్ కానీ మేము మొలకల పౌర్ణమి అదే వైశాఖ పౌర్ణమికి ముందు 5 డేస్ ముందు వచ్చేలాగా చేసుకుంటామండి. వాటర్ అంతా పోసేసి ఫస్ట్ డే అది మనమంతా దానిపైన మొలకల జొన్నల పైన ఎరువు అంతా జల్లించుకొని అది వేసేసి వాటర్ అయితే పోస్తున్నామండి. ఇది మొదటి రోజు మొలకలండి. డే 1 చిన్న చిన్నగా వచ్చాయి చూడండి. చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇది రెండో రోజు అండి. కొంచెం పెద్దగా వచ్చాయి మొలకల సైజు. ఆ సైజుని బట్టి మీకు అర్థమవుతుంది రెండో రోజు అనేసి. క్లారిటీగా వస్తుంది చూడండి. ఇది మూడో రోజు మొలకలండి. రోజు రోజుకి కొంచెం పెరుగుతూ ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అయితే కంపల్సరీ మొలకలకైతే చల్లాలి. అప్పుడు మనకు మొలకలు అనేది బాగా మొలుస్తాయి పైకి. ఇది 4వ రోజు అండి. ఇంకొంచెం పెద్ద సైజులో మొలకలు అయితే రావడం మీరు చూడండి వచ్చాయి. ఇది 5వ రోజు అండి. 5 రోజులు మొలకలు కాబట్టి పెద్దదిగా వచ్చేసింది. దాని కింద పడిపోతే మేము చుట్టూ దారంతో అయితే కట్టేశానండి. ఇది ఫైనల్ 6వ రోజు.